అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మరొక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చేసాను. కలిసైనా మన బంధం మొదటి భాగం. రచయిత సాయి గారు. ఒక పల్లెటూరులో చాలా పెద్ద పెద్ద డోర్స్తో పాతకాలపు ఇల్లది. ఇంటి చుట్టూ పూల మొక్కలు, ఇంటి ముందు కార్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఇంటి ముందు చక్కగా మంచిగా కల్లాపి చల్లి చక్కని రంగవల్లులతో వాటి మీద పసుపు కుంకుమలు వేసి పూలు వేసి అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరికి పెద్ద మనిషి అయిన భుజంగం గారు, ఆయన సతీమణి శారద గారు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ధర్మారావు, అలాగే కూతురు గారు సుభద్ర. ధర్మేంద్ర గారి భార్య కౌసల్య, వాళ్ళకి 2 పిల్లలు. అలాగే సుభద్ర గారి భర్త పేరు రఘునాథ్. ఆయన ఇల్లరికం వచ్చి సుభద్ర గారితోనే అక్కడే ఉంటారు. ఆ ఇంటిలోని అందరూ కలిసి ఉంటారు, ఉమ్మడి కుటుంబంలాగా. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు అభయ్ ఇంజనీరింగ్ చేసి జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక కూతురు అల్లరి పిల్ల, అందరికీ బహు ఇష్టమైన బంగారు తల్లి ఆద్య. ఉదయం ఆమెను చూడకుండా ఎవ్వరూ బయటికి వెళ్ళరు. తిరిగి వచ్చాక ఆమెతో మాట్లాడకుండా ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ధర్మేంద్ర గారికి మేనకోడలు అంటే చాలా ఇష్టం. ఇక ధర్మేంద్ర గారి కూతురి పేరు సహస్ర. తను కూడా ఇంజనీరింగ్ చదివింది. ఆ 4 పిల్లలు ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. అందరికన్నా ఆద్య చిన్నది. ఒకరోజు టైం 10 అవుతున్నా ఇంకా నిద్ర లేవని ఆద్యని చూసి దుప్పటిలాగి, లేవే, టైం ఎంతైందో చూడు, నీ తోటి వాళ్ళు లేచి పనులు కూడా చేస్తుంటే నువ్వు మాత్రం అసలు కనీసం నిద్ర కూడా లేవటం లేదంటారు సుభద్ర. అమ్మ ఇంకాసేపు ప్లీజ్ అని అలాగే పడుకుని ఉంటుంది. నీ పని ఇలా కాదే అని ఆవిడ బయటకు వెళ్ళి పక్కన రూమ్లో ఉన్న మన హీరో గారిని నిద్రలేపి విషయం చెప్పగానే ఆగమేఘాల మీద వచ్చి ఒక బకెట్ నీళ్లు తెచ్చి ఆమె మీద పోస్తాడు. అంతే, టక్కున లేచిన ఆద్య ఒక్కసారిగా మొత్తం తడిచిపోయిన తనని చూసుకొని, పొద్దున్నే మొదలు పెట్టావారా నిన్ను అని అతని వెనకే పరిగెడుతూ, ఆగు ఆగు బావా అని వెంటపడుతుంది ఆద్య. అసలు ఆగనే, ఆగితే కొడతావని పరిగెడుతూ ఉంటే ఆగకపోతే ఇంకా కొడతాను, ఆగరా అని అంటూ వెంటపడి కిందకి వెళ్తుంది. ఆమెకి అందకుండా పారిపోతూ అటు ఇటు తిరుగుతూ శారద గారు వెనక దాక్కుంటే, బావా మర్యాదగా నాకు చిక్కు, లేదంటే అస్సలు ఊరుకోనంటుంది. ఏం చేస్తావు ఊరుకోక అని ఆమెను విక్కిరిస్తాడు అర్జున్. అది చూసి ఇంకా కోపం వచ్చిన ఆద్య అతని కోసం పరుగు తీసి పట్టుకునే లోపుగానే పారిపోయి వంటగదిలోకి వెళ్తాడు. అమ్మ చూడు, నీ కోడలు నన్ను చంపేస్తోంది అంటాడు. ఏంటే పొద్దున్నే మొదలు పెట్టారా మీ గోల అని అంటారు సుభద్ర గారు. నేను కాదమ్మా, నీ అల్లుడే అంతా చేసింది. హాయిగా పడుకొని మంచి కల కంటుంటే వచ్చి మొహాన్ని నీళ్లు కొట్టాడని అంటుంది. ఏంటి ఆ కళ అంటారు కౌసల్య గారు వచ్చి ఆత్రంగా. అది ఒక మంచి అబ్బాయి, చాలా బాగున్నాడు, మహేష్ బాబులాగా భలే ఉన్నాడు. వచ్చి అమాంత నన్ను తీసుకుని వెళ్ళి ఆకాశవంత పందిరిలో నన్ను కూర్చోబెట్టి నా మెడలో తాళి కట్టబోతుంటే నీ కొడుకు వచ్చి నా మొగుడిని చూడనివ్వకుండా నా మొహాన్ని నీళ్లు కొట్టాడంటుంది. అందరూ ఆశపడింది ఆద్య చెప్పకపోవడంతో దిగులుగా మారిపోతారు. ఆద్య పుట్టిన దగ్గర నుంచి అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఆద్య ఎప్పుడు అది అసలు పట్టించుకోలేదు. అతని మీద ఇష్టం తప్ప ప్రేమ లేదనేది. అబ్బో, నీ మొహానికైనా అంత గొప్ప మహేష్ బాబు వచ్చేది అంటాడు అర్జున్. నాకేం తక్కువ, అయినా నీ వల్లే అతని ఫేస్ చూడలేకపోయాను నిన్ను అని మళ్ళీ అతని వెంట పడగానే అర్జున్ పరిగెడుతూ ధర్మేంద్ర గారు రావడంతో ఆయన వెనక ఉంటే మర్యాదగా మామి దగ్గర నుండి ఇటురా అని అంటే, రానుగా, నాకు ఉన్న ఒకే అస్త్రం నాన్న, అస్సలు వదలను అంటే అతని మీదకి దూకబోతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. అని అరవగానే అందరూ పరుగున ఆమె చుట్టూ చేరతారు. ఆమె కాలు మెలికపడి నొప్పి వస్తూ ఉంటే అది చూసి వెంటనే అర్జున్ ఆద్య దగ్గరికి వచ్చి కాలు చూసి మెల్లిగా ఊపుతాడు. అని నొప్పికి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటే ఒక్క నిమిషం రా అని ఆమె కాలుని పట్టుకుని ఒక్కసారి లాగొదులుతాడు. అని పెద్దగా అరుస్తుంది ఆద్య. ఏం చేస్తున్నావురా అని ధర్మగారు అంటే ఇంతలో ఈ అరుపులు వినపడిన అభయ్ సహస్రాలు పరుగున అక్కడికి వచ్చి ఏమైంది ఆద్య అంటూ ఆమె పక్కన చేరతారు. బావా ఏం చేసావు నువ్వు, అసలు నొప్పిగా ఉంటే అలా లాగుతావేంటి అంటుంది. ఈలోపు అక్కడున్న వారంతా అర్జున్ని అరుస్తూ ఏంట్రా అలా చేసావని ఆద్యని పైకి రేపుతారు. నీకేమైనా పిచ్చా అన్నయ్య, ఆద్య నొప్పిగా ఉంది అని అడుగుతోంది కదా అంటుంది సహస్ర. పైకి లేచిన ఆద్య కాలు కదిలించి నొప్పేం లేదు, హాయ్ తగ్గిపోయింది అంటుంది. ఆమె నవ్వు చూశాక అందరి ముఖాలు ప్రశాంతంగా మారతాయి. అప్పటిదాకా అరిచిన వాళ్ళంతా కామైపోయి సారీ అన్నట్టుగా చూస్తారు. అర్జున్ మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయ్యో, నీ వల్ల వాడిని అందరూ అరిచారు కదే, నువ్వు నిద్ర లేవకపోవడం వల్లే కదా వాడు నీ మీద నీళ్లు పోసిందంటుంది సుభద్ర గారు. సుభద్ర, అది ఈ ఇంటి మహారాణి, తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తుంది, ఎప్పుడైనా లేస్తుంది అని అంటారు ధర్మేంద్ర గారు. ఆడపిల్లల్ని అంత గారాబం చేయకూడదు ధర్మ అని అంటారు శారద గారు. నా కోడలు ఏది అంటే అదే, ఇంకెవరూ దాన్ని ఏమి అన్నా కూడా నేను ఊరుకోను అని అంటారు ఆయన. అయితే ఏంటి, ఆ పిల్లకి ఏమీ నేర్పించొద్దా అన్నయ్య అంటుంది సుభద్ర. అమ్మ పో, నువ్వెప్పుడు వాడికే సపోర్ట్ అంటుంది ఆద్య. నా అల్లుడు బంగారం, నువ్వే పోవే, ఆ పిచ్చి కళల్లో వచ్చిన వాడిని చేసుకొని పో ఇక్కడి నుండి, అప్పుడు తెలుస్తుంది మా విలువ అంటూ ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేమన్నానని మామయ్య అమ్మాలా అంటుంది. బావ అలిగితే నేనేం చెయ్యాలి అంటుంది ఆద్య. సరే ఇవన్నీ వదిలే, నువ్వు ఒకసారి నడువు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్దామంటారు ఆయన. లేదు, బావ సెట్ చేశాడు కదా
నొప్పేమీ లేదు అంటుంది. సరే జాగ్రత్తరా అని ఆమె నుదుటి మీద ముద్దిచ్చి వెళ్తాడు ఆయన. ఆయన వెనకే వచ్చిన రఘునాథ్ గారు శారద గారి పక్కనే కూర్చొని, ఏంటి అత్తయ్య ఎప్పుడూ కొట్టుకోవడమేనా వీళ్ళిద్దరూ? ఇలా అయితే ఎలా వీళ్ళ పెళ్లి చేసేది? కాస్త గదిమి ఆద్యకి చెప్పాలనుకుంటే బావ అడ్డుపడుతున్నారంటాడు. చూద్దాం బాబు, ఏమి జరగాలని రాసుందో. అభయ్ సహస్రలాగా వీళ్ళు కూడా ఒకరినొకరు ఇష్టపడితే బాగుండేది, కానీ ఎవరికి ఎవరు రాసి ఉందో మనం చూద్దామని అంటారావిడ. అంతేలే అత్తయ్య అని ధర్మగారి పిలుపుకి బయటకి వెళ్ళిపోతారు రఘుగారు. నలుగురు పెద్దవాళ్ళు వచ్చి ధర్మేంద్ర గారితో, రేపు మన ఊర్లో ఈ రత్తయ్య వాళ్ళ అమ్మాయిది పెళ్ళి ఉంది. ఈ ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి ఈ పత్రిక మీ ఇంటికే ఇవ్వడం ఆనవాయితీ కనుక మీరందరూ తప్పకుండా రావాలని పిలిచి పత్రికలు ఇస్తే అలాగే అని అమ్మ ఆద్య అని పిలుస్తారు. అది లోపల నుండి విన్న ఆద్య ఒక ప్లేట్లో చీరతో పాటుగా తాంబూలం ఇంకా కొంత డబ్బులు కూడా తీసుకొని బయటకు వస్తుంది. చెప్పకుండానే అర్థం చేసుకున్నవన్నీ తెచ్చిన ఆమె తలనిమిరి ఇవ్వమ్మా అంటారు. వాళ్ళకి అవి ఇస్తుంది. ఇదంతా అక్కడే పక్కన ఉన్న గడ్డివాం దగ్గర ఉండి చూస్తున్న అర్జున్ చూసి ఆద్యని చూడగానే ఉన్న కోపం మొత్తం పోయి అతని పెదవుల మీదకి నవ్వు వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మ ఆద్య, ఈరోజు పొలంలో చాలా పనులు ఉన్నాయి, అటు నుండి పంచాయతీకి కూడా వెళ్ళొస్తాం, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా, డ్రైవర్ దింపుతాడు, వెళ్ళిరా అమ్మ అంటారు ధర్మగారు. ఎందుకు, బావ ఉన్నాడు కదా, నేను బావతో వెళ్తాను మావయ్య, బాయ్ నాన్న అంటుంది. అలాగే అని వాళ్ళు బయలుదేరతారు. అక్కడే ఉండి తననే చూస్తున్న అర్జున్ దగ్గరికి వెళ్ళి, బావా వచ్చి రెడీ అవ్వు అంటుంది. దేనికి అంటాడు. నన్ను కాలేజ్లో దింపాలి కదా అని అంటే, డ్రైవర్ డ్రాప్ చేస్తాడులే అని అంటాడు. నువ్వు దింపకుండా ఎప్పుడైనా వెళ్ళానా నేను? రా బావా డ్రాప్ చేయి అని అంటే, రానుపో, అందరి ముందు నన్ను తిట్టి ఇప్పుడు చాటుగా వచ్చి నువ్వు నన్ను బ్రతిమలాడుతున్నావా అని అంటాడు. సరే అందరి ముందే నేను నిన్ను సారీ చెప్పానని క్యూట్గా ఫేస్ పెట్టి అడిగితే బలవంతంగా వస్తున్న నవ్వును ఆపుకుంటాడు. సరే సారీ అని రెండు చెవులు పట్టుకొని అతని ముఖం దగ్గరికి ముఖం పెట్టి, ప్లీజ్ ఇంకా అరవను అంటుంది. ఆమె ముఖం మీద మొట్టికాయ వేసి సరే పద అని ఆమెను లాక్కొని వెళ్తాడు. మా మంచి బావ అని అతని వెంట వెళ్తుంది. వీళ్ళు అర్థం కారే అంటాడు అభయ్ సహస్రలు. అదే కదా, ఏం చేస్తారో ఏంటో వాడికి, అది ఎప్పుడు ఓకేరా, కానీ నీ చెల్లి మాత్రమే నాకు హీరో కావాలి, అది ఇది అని ఫ్యాంటసీలు చెప్తుందంటుంది సహస్ర. మరి నీ తమ్ముడు నీలాగే తయారు చేయి అని అంటాడు ఆమె దగ్గరికి లాక్కొని. డిస్కషన్ వాళ్ళదైతే నువ్వెందుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావని అతని కాలు తొక్కితే అని అరిచి ఆమెను వదిలి పోవే అని వెళ్ళిపోతాడు అబ్బాయి. ఆద్య రెడీ అయి వచ్చి వెళ్దామా బాబా అంటే, పద అని కారులో ఎక్కి ఇద్దరు కాలేజ్కి వెళ్తారు. బాబా అని అతని చెయ్యి మీద గోకుతూ ఉంటే, ఏంటే మళ్ళీ ఏం అల్లరి పని చేసావు కాలేజీలో? అయినా మేము అక్కడ ఉన్నంత వరకు అల్లరి చేస్తావు ఓకే, కానీ ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తే మేము అనుక్షణం నీ పక్కనే ఉండం కదా అని అంటుంది. ఎందుకుండరు, ఇప్పుడున్నావు కదా అని అతని చేయిని ఖర్చుకొని తల ఆనించి, ఒకడు నా గురించి తప్పుగా అన్నాడు అంటుంది. ఎవడు వాడు అని కార్ని ఆపుతాడు. అది ఆ కిరణ్ గాడు అంటే ఏమన్నాడు అని అంటే, అది నేను వాడికి ప్రపోజ్ చేశాను, అది నచ్చి ఓకే అన్నాడు అంటుంది. ఏంటి అంటాడు కోపంగా. మళ్ళీ తనే ఓకే అంటే ప్రాబ్లం ఏంటి అని అంటాడు అదే గంభీరమైన కంఠంతో. అది ఊరికే ఫన్ కోసం ప్రపోజ్ చేశాను అంతే, నాకేం ఇష్టం లేదు వాడు అని అంటుంది. అతని నుండి దూరం జరిగి ఆమె గొంతు పట్టుకొని, ఫన్ కోసం ఎవరైనా ఇలా చేస్తారా అర్జ, నీకు అల్లరి మరీ ఎక్కువైపోతోంది అని అంటాడు అర్జున్. నిజానికి అతను ఆమెను చాలా సున్నితంగానే పట్టుకున్నాడు. అందుకే ఆర్జ ఏమీ అనలేదు. ఆమె మెడని వదిలి బుగ్గ మీద చేయి వేసి, ఇలా చేయకూడదు అమ్ము, అవతలి వారు సిన్సియర్ అయితే చాలా బాధపడతారు కదా అని అంటాడు. అవునులే, ఇంకా ఇలా చేయనని, కానీ ఈసారికి హెల్ప్ చేయవా అంటుంది. ఏం చేయాలంటాడు. నువ్వేం చేయొద్దు, నాతో రా చాలు అని అంటుంది. సరే అని వెళ్తాడు. కాలేజ్ గేట్ దగ్గరే నుంచొని ఆద్య కోసమే చూస్తూ ఉన్న కిరణ్ ఆద్యని చూడగానే నవ్వి ఆమె దగ్గరికి వెళ్తుంటే, సారీ కిరణ్, సరదాగా నీతో నేను అలా చెప్పాను, కానీ నిజానికి నేను నిన్ను ఇష్టపడటం లేదు, నేను మా బావనే లవ్ చేస్తున్నాను, మా అన్నయ్య పిల్లవగానే మా పెళ్ళే, కావాలంటే చూడు ఇదిగో నా బావ అని అర్జున్ చేయి పట్టుకొని మరీ అతనికి చూపిస్తుంది. అదంతా నిజమని అనుకుంటాడు కిరణ్. అవును, అయినా అలా ఎలా నాతో ఆడుకుంటావే అంటాడు కిరణ్. ఏ మాటలు జాగ్రత్తగా రాని అని అతని గొంతు పట్టుకుంటాడు అర్జున్. వేగి అన్నావంటే నాలుగు కోస్తానంటాడు. అది అలాగే అవ్వాలి నీకు అని గంతులేస్తుంది ఆద్య. ఇంకోసారి నా అమ్ము జోలికి వస్తే ప్రాణాలు తీస్తాను పో అని కసురుతాడు. అయినా ఈ ఊరికి పెద్ద ధర్మేంద్ర కొడుకు అర్జున్, ఆయనతో మనకెందుకులే అని పారిపోయాడు కిరణ్ అండ్ కో బ్యాచ్ అంతా. ఇక ఆద్య థ్యాంక్స్ బావా అని అతన్ని హత్తుకొని, సారీ, వాడికి అలా చెప్పకపోతే నిజమని నమ్మడు, అందుకే మనం పెళ్లి చేసుకున్నామని చెప్పానంటుంది. దూరం జరగగానే దూరం అయినట్టుగానే అనిపిస్తుంది అతనికి. ఆమె మాట గుండెలను రంభంతో కోసినట్టుగా అనిపిస్తుంది అతనికి. ఆమె అంటే ఇంట్లో అందరికీ ఎంత ఇష్టమో అంతకు 1000 రెట్లు ఇష్టం, ప్రేమ, అభిమానం, ఇంకా ప్రాణం ఉంది అర్జున్కి. కానీ తను ఎప్పుడు అతన్ని
జస్ట్ బావలాగే చూస్తుంది. అదే అందరి మనసులోనూ బాధ. ఇక ఆ తర్వాత తన జోలికి ఎవరూ రారు. ప్రీతి వచ్చి ఏంటి అలా చెప్పావు మీ బావకి అతనికి నువ్వెప్పుడు అలా చెప్పావు అని అంటే వాడొక వెధవ కాలేజీలో అందరినీ ఏడిపిస్తున్నాడు. అది చెప్తే అందరి కోసం పట్టించుకోరు. అందుకే ఇలా చెప్పానంటుంది ఆద్య. మరి వాడు నిన్ను ఏడిపించాడని చెప్పొచ్చు కదా అంటే అదే చెప్తే ఈ పాటికి వాడు పాడెక్కేసేవాడు అని అంటుంది ఆద్య. అది నిజమేలే మీ బావ నిజంగానే సూపర్ అంటుంది ప్రీతి. అది నాకు తెలుసు పద క్లాస్ టైం అవుతుంది అంటుంది కోపంగా. తర్వాత రోజు అందరూ రత్తయ్య గారి ఇంట్లో పెళ్లికి వెళ్తారు. కుటుంబం మొత్తానికి స్పెషల్గా టేబుల్స్ వేసి పక్కన భోజనాలు ఏర్పాట్లు చేస్తారు సహస్ర ఆద్య. ఇద్దరు లంగావుని కట్టుకొని అందంగా రెడీ అయి ఉంటారు. ఏ బావా ఏది వదిన పొద్దున్నుండి కనిపించలేదు అంటే ఎందుకు వాడితో ఏం పని అంటే ఊరికే చూడలేదని అడిగాను అంటే ఇంతలో అబ్బాయి వస్తే ఏ ఆద్య మీ అన్నయ్య వస్తున్నాడు కాసేపు అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకొని వస్తాము ఇంట్లో అందరూ ఉంటున్నారు కదా అంటే హాయిగా వెళ్ళండి మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా చిలిపి పనులు చాలా ఉంటాయి కదూ అని అంటుంది ఆద్య. థ్యాంక్స్ అమ్మ వస్తే మేనేజ్ చేయలేదంటే నా పీక పిసికేస్తుంది అంటుంది. అలాగే అని వెళ్ళమంటే వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇద్దరు బైక్ మీద కాస్త దూరం వెళ్తారు. చిన్న సెలయర్ ఉంటుంది ఆ ఊరిలో. అక్కడికి వెళ్ళి ఇద్దరు అక్కడ కూర్చుంటే ఆమె ఒడిలో అతను పడుకొని ఆమె నడుముని చుట్టుకుంటూ ఉంటే ఏంటిది బావా ఇంత తొందర నీకేంటి అని అడిగితే నా మరదలితో నాకు ఏమాత్రం ముచ్చట్లు లేకపోతే ఎలా రేపు నా పిల్లలకి ఏం చెప్పుకోవాలంటాడు. అబ్బో పిల్లలకి చెప్పడానికా ఇవన్నీ అంటే అంటూ ముందుకు వంగి ఆమె పెదవులు అందుకుంటాడు. అదే వాళ్ళకి మొదటి ముద్దు. ఆమె కంగారు మొదలైతే ఆమె వెన్నుని మృతు ధైర్యం ఇస్తాడు. ఇక్కడ అర్జున్ కోసం కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతుంది ఆద్య. ఎక్కడ లేకపోతే మండపం వెనక్కి వెళ్తే అక్కడ దూరంగా ఉన్న చెట్టు కింద అర్జున్ ఉంటే అతని కోసం పరుగున వెళ్తుంది. దారిలో ఒకరిని డాష్ ఇచ్చి కింద పడిపోతూ ఉంటే పట్టుకుంటాడు. అతన్ని వెంటనే వదిలించుకొని ముందుకు వెళ్తుంది. బావా అని వెళ్ళి వెంటనే అర్జున్ని హత్తుకుంటుంది. ఏమైందమ్ము అని అంటే అదేమీ లేదు భయం వేసిద్ది అంతే అని అంటుంది. సరే సరే కూల్ అని ఆమెని సముదాయించి అటు వెళ్దాం పదా అని అంటే వద్దు ఇక్కడే ఉందాము ఈ మామిడికాయ కావాలి నాకు అంటుంది. అతను ఎగిరి అందకపోతుంటే అలాగే కర్ర తీసుకొనిరా అని అంటే నన్ను ఎత్తుకో నేను కోస్తానంటుంది. నిన్న అంటాడు. అని చేతులు రెండు ఎత్తి అడిగితే ఆమె నడుమును పట్టుకొని రెండు చేతులతో ఎత్తుకుంటాడు. ఆమె 4 మామిడికాయలు కోసుకొని దింపు బావా అని అతనికి చెప్తే ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు. బావా దింపు అని అంటే నెమ్మదిగా దించుతాడు కిందకి. ఆమె గుండెలు అతని ముఖం మీదుగా తగులుతూ ఉంటే ఒక్కసారిగా అతను ఆమెని ఫీల్ అవుతాడు. కిందకి దిగిన ఆమె థ్యాంక్స్ బావా అని ఆ మామిడికాయని అలాగే కొరికి తింటూ ఉంటే ఆమెనే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అంటే బాగున్నావు లంగావునీలో అంటాడు. అబ్బో నేను అందగత్తెనే అయితే అంటుంది. నీకేమమ్మును సూపర్ అని అంటాడు. ఆహా అని నవ్వి సగం తిని ఇంకా చాలు బావా అని అతనికి ఇచ్చేస్తుంది. నవ్వుకొని ఆ మిగిలింది అతను తింటూ అమ్ము ఆ కిరణ్ నిన్ను ఏడిపించలేదు కదా ఎందుకు అబద్ధం చెప్పావని అంటాడు. అందరినీ ఏడిపిస్తున్నాడు బావా అని ఇదిగో అని అతని చెయ్యి పట్టు తీసుకొని ఓని పక్కకి అని ఆమె నడుము మీద పెట్టుకొని ఇలా మొన్న క్రాంతిని ముట్టుకున్నాడు తప్పు కదా తను చాలా ఏడ్చింది పాపం కదా అని అంటుంది. నువ్వు వాడిని కొట్టావు కదా అందుకే చెప్పానంటుంది. ఇంకా ఆమె నడుము దగ్గరే ఉన్న చేయి తీసి ఇలా అబద్ధం దేనికి నిజం చెప్తే సరిపోతుంది కదా ఈసారి నిజమే చెప్పు సరేనా అని అంటే అలాగే అంటుంది. ఇంకా వెళ్దామా అక్కడ మీ అన్నగాడు ఏడి అని అంటే ఇలా రా అని అతని చెవి దగ్గర చేరి వాళ్ళు సీక్రెట్గా బయటికి వెళ్ళారు. ఎందుకో మరి తెలుసా కాసేపు ముద్దు ముచ్చట్లు చెప్పుకోవడానికి అని అంటుంది. ఆమెది అమాయకత్వము తెలివిలేనితనము అర్థం కదా అతనికి. కానీ ఆమె అంత దగ్గరగా ఉంటే అతనికి చాలా బాగుంది. కానీ ఎక్కడ అదుపు తప్పుతాడని భయమేసి దూరం జరిగి సరే పదా అని అంటాడు. కాసేపటికి వచ్చిన అబ్బాయి సహస్ర వాళ్ళని చూసి ఏంటి మేడం ఏం జరిగింది అని అడుగుతుంది. ఇంటికి వెళ్ళాక చెప్తాను గోల చేయకు ఆద్య అని అంటుంది సహస్ర. అందరూ పెళ్లి చూసి భోజనాలు చేసి ఇంటికి చేరుతారు. కొన్ని రోజులు గడుస్తాయి. మరో 10 రోజుల్లో అభయ్ సహస్రాల పెళ్ళుంది. ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. ఆద్య బాగుందని ఆమెకి రోజు దిష్టి తీస్తారు. కౌసల్య గారు అర్జున్ కోరిక మేరకు అందరూ హాల్లోనే ఉంటారు. ఏంటి అమ్మాయి తర్వాత నీ పెళ్ళే కదా అని అంటే అవునే ముసలి నాదే అని అంటుంది ఆద్య. ఏంటి ఆ మాటలు పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని అంటుంది సుభద్ర. ఆవిడ అలాగే అడిగింది కదా అంటుంది చిన్నగా. ఏం కాదులే అని సైగ చేస్తారు ధర్మగారు. నవ్వుతుంది ఆద్య. మరి అర్జున్ని చేసుకోవా అని అంటారు ఆవిడ. అమ్మో వాడినా నేను చేసుకోను నాకు భయం నన్ను ఎప్పుడు కొడతాడు అంటుంది ఆద్య టక్కున. అది అందరికీ కూడా బాధని కలిగిస్తుంది. ఆద్య అని పిలుస్తున్న సహస్ర పిలుపుకి ఆమె రూమ్లోకి వెళ్తుంది ఆద్య. ఏంట్రా అదేమో అర్జున్ని పెళ్లి చేసుకోను అని అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతారు రఘు గారు. అదే నాకు అర్థం కావడం లేదు అని అంటారు ధర్మగారు కూడా. పోనీ అది ఎవరినైనా చేసుకుంటాను అంటే వాళ్ళనే చేసుకొనిద్దాం లేదంటే దాని మనసు బాధపడుతుందని అంటారు ధర్మగారు. నాన్న అమ్ముని ఇంకెవరికిచ్చి పెళ్లి చేయడం జరగదు అది నా భార్య అంటాడు కోపంగా అర్జున్. అది నాది నాకు మాత్రమే అమ్ము అని ఇంకొకరికి కూడా
అమ్ము అనే పిలవనివ్వను. అలాంటిది నేను నా అమ్ముని ఇంకొకరికి ఎందుకు ఇస్తాను? ఇంకెవరు దాన్ని చేసుకుంటానన్నా ఊరుకోను. నా అమ్ము నాది అంతే అని వెళ్ళిపోతాడు. వంటగదిలో ఉండి ఇవన్నీ వింటున్న ఆడవాళ్ళు, ఏంటొదినా ఇది? అర్జున్ని చేసుకుంటే ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని మనం అనుకుంటుంటే అదేమో అర్జున్ వద్దంటోంది అంటారు సుభద్ర. అదే నాకు అర్థం కావడం లేదు వదినా. ఈ అల్లరి దెయ్యం ఏం చేస్తుందో అది. ఈ ఇల్లు దాటి వెళ్తే మనందరం ఎలా బ్రతుకుతామో ఏంటో అని అంటుంది. ఆవిడ కూడా ఆద్యకి ఆ పని చెయ్యి, ఈ పని చెప్పు సుభద్ర గారు చేయిస్తూ ఉంటే సాయంత్రానికి అలసిపోయి నీరసానికి బెడ్డెక్కుతుంది. అలా పడుకున్న ఆద్య నైట్ భోజనానికి కిందకి రాకపోతే ఏంటి అమ్మాయి రాలేదంటారు ధర్మగారు. నేను చూసొస్తాను అని వెళ్ళబోతున్న కౌసల్య గారిని ఆపి, తనకి బాగోలేక రాలేదేమో అమ్మ, నేను వెళ్ళి తినిపిస్తానులే, మీరు కానివ్వండి అని ప్లేట్ తీసుకొని పైకి వెళ్తాడు. పప్పీ ఫేస్ వేసుకొని బెడ్ మీద క్యూట్గా పడుకొని ఉన్న ఆద్యని చూసి నవ్వుకొని ఆమె పక్కనే ఉన్న టేబుల్ మీద తను తెచ్చిన ప్లేట్ని పెట్టి ఆమెను లేపుతుంటే ఆమె ఒళ్ళు వేడిగా తగులుతుంది. అది చూసిన అర్జున్ ఒక్కసారిగా ఆమెను పట్టుకొని పైకి లేపి, అమ్ము అమ్ము లేరా, ఏమైంది, ఇంత కాలిపోతుంది ఒళ్ళు అని ఆమెను లాక్కొని చెంప మీద మెల్లిగా తడితే, బావా నాకు బాగా జ్వరంగా ఉంది అని అతన్ని చుట్టూ ఉంటే, అవునా చెప్పాలి కదరా అని ఆమెను కూర్చోపెట్టి, ఉండు అమ్మను పిలుస్తాను అంటే, వద్దు నేను బాగానే ఉన్నాను, మళ్ళీ అందరూ వస్తారు, డిస్టర్బ్ అవుతారు, మావయ్య గోల చేస్తారు, వద్దు ఎవరికి చెప్పకు అంటుంది. ప్లీజ్ అని, సరే చెప్పనులేరా అని నా బెడ్ మీద వచ్చి కూర్చో అని ఉంటే, నువ్వేం బాగాలేదు నువ్వు లే అని ఆమెని లేపి కాస్త తిను అని ఆమె తినిపిస్తాడు. ఆ చేదు అని ఊసేస్తుంది. అమ్ము కాస్త తినురా అని, పోనీ ఆగు టిఫిన్ తెస్తాను అని కిందకి వెళ్ళి టిఫిన్ తింటాను అన్నదని ఇడ్లీ తెచ్చి పెడతాడు. తింటుంది, మెడిసిన్ వేస్తాడు. అలాగే అతని గుండెల మీద ముఖం పెట్టి పడుకుంటుంది. ఆమె ముఖం కాలిపోతూ ఉంటే అక్కడ ఉన్న చున్నీని తడిపి ముఖం, చేతులు, మెడ ఇంకా డ్రెస్ తీయకుండానే చేయి పెట్టి మొత్తం బాడీని లైట్గా తుడుస్తాడు. ఆమెకి అలా ఉంటే అర్జున్ కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆమెని ఒడిలో ఉంచుకొని అలాగే చూస్తూ ఆమె తల నిమురుతూ ఉంటాడు. తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోతుంది. ఆమె అతని గుండెల మీద నుండి లేచి అర్జున్నే చూసి, బావా అని నైట్ అంతా అతను చేసిన హెల్ప్ గుర్తొచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కథ ఇంకా ఉంది. అర్జున్కి ఆద్య అంటే ప్రాణం. ఆద్యకి అర్జున్కి పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. మరి ఆద్య మాత్రం తనకి ఈ కలల రాకుమారుడు అని చెప్పి ఎవరెవరినో ఊహించుకుంటోంది. మరి అర్జున్ మీద నిజంగా ఆద్యకి ప్రేమ ఉందా లేదా? మరి లేకపోతే అతని దగ్గరగా ఎందుకు ఉంటుంది? మరి అర్జున్ తన మీద పెంచుకున్న ప్రేమని ఆద్య రియలైజ్ అవుతుందా? తనని పెళ్లి చేసుకుంటుందా? వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.